కాగజ్ నగర్లో సోమవారం వర్షం కురిసింది. పట్టణంలోని పలు కాలనీలో అంతర్గత రోడ్లు బురదమయంగా మారాయి. స్థానిక మేరాజ్ మసీద్ వద్ద గల వంతెనపై బురదతో వాహన చోదకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాగజ్ నగర్ ఫాతిమా కాన్వెంట్ పాఠశాల సమీపంలో సోమవారం సాయంత్రం ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. నిత్యం ఈ సమస్య ఏర్పడుతుందని అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగజ్ నగర్ అందవెల్లి బ్రిడ్జిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం పరిశీలించారు. వర్షాల కారణంగా తెగిన రోడ్డును పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దాసరి నరేందర్, ఆవుల రాజ్ కుమార్, రాంప్రసాద్ పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. డబ్బులు ఎక్కడుంటాయి? డబ్బులు హైదరాబాద్ ఉంటాయి. హైదరాబాద్లో విభజించాలి కానీ ఇక్కడ తీసేసి ఏమొస్తుంది? అంతే కదా. ఇంజనీర్లు చీఫ్ ఇంజనీరు లేకపోతే మినిస్టర్ ఆర్ఎన్పి మినిస్టర్. సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఒక రైతు మాత్రం సఫర్ అవుతుంది ఇక్కడ. అంతే వాళ్ళకి వాయిస్ లేదు ప్రాబ్లం. రైతులు ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. ఎవరు ఆఫీసర్లు తెలియదు. వాళ్ళకి ఏం తెలియదు. ఖర్చులాలు పోతే చాలు. పాపం వాళ్ళు ఇప్పుడు మందు బత్తలు గిన్నె బత్తలు చూపుకోవడానికి ఎట్లా పోవాలి ఇంకా వాళ్ళకు రైతులకు స్కూల్ పిల్లలకు బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు కాకినాడలో స్కూల్ కాగజ్ నగర్ అందవెల్లి బ్రిడ్జి వద్ద సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా అధికార యంత్రాంగం సోమవారం వంతెన పనులు ప్రారంభించి వాహనాలు వెళ్లెట్టు చేశారు. దీంతో దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, సింధం శ్రీనివాస్, వీరభద్రచారి, గోళం వెంకటేష్, అశోక్, చనకాపురి గణపతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాహనాలు వెళ్లాలనే సత్సంకల్పంతో చేపట్టిన ఉద్యమ కార్యాచరణ ఇవాళ మీరు చూస్తారు. బైకులు పోతున్నాయి, 3 వీలర్ ఆటోలు కూడా పోతున్నాయి. త్వరలోనే ఆ మిగిలిన 1% వర్క్ కూడా పూర్తి చేసి లారీలు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం, ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు.